అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు, ప్రేమ కోసం కాదు అనే విషయాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు. ఈ రోజు మీరు మాత్రము అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించటం మాని కేవలము మీ యొక్క భవిష్యత్తు గురించి మాత్రమే మీరు ఈరోజు ఆలోచించాలి. కోర్టు కేసుల్లో కూడా మీరు విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఈ రాశి వారి ప్రణాళికల ద్వారా పనిచేయడం ప్రయోజనం సాధ్యమవుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులు జరుగుతాయి. పిల్లల నుండి ఆనందం పొందుతారు. కృషికి తగ్గ ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారు మరి ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా, దుప్పట్లను పంచిపెట్టడం ద్వారా దోష నివారణ జరిగి నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. సామర్థ్యం మరీ పెరిగిపోతుంది. మరియు శుభ ప్రతిపాదనలు అందుకుంటారు. గర్భిణీ స్త్రీలకు మేలు కలుగుతుంది. డబ్బు ప్రయోజనాల కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు కూడా దాంట్లో కూడా మీకు సఫలీకృతం అవుతారు. ఆటంకాలు తొలగించబడతాయి. ఆనందం పెరిగిపోతుంది. ఇంట్లో ఆరోగ్యం మీద జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలను తొలగించే ప్రయత్నాలలో మీరు సఫలీకృతం అవుతారు. ఎక్కువ దూరం ప్రయాణించకూడదు. ఈరోజు కెరీర్ పరంగా తొందరపాటుతనాన్ని మానుకోవాల్సి ఉంటుంది. ఈరోజు రాశివారు మాత్రం ఆలోచనల ద్వారా తప్పకుండా ప్రభావితులు అవుతారు. మాటలు వినే విధేయతల వల్ల ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు తమ చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఈరోజు మీరు ఎక్కువగా సంపాదించేటటువంటి ఆలోచన అనేది యువకులకు పెరిగిపోతుంది. బ్యాంకు బ్యాలెన్స్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వృత్తిలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. మీ నాయకత్వ సామర్థ్యం మరింత పెరిగిపోతుంది. ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువ క్రెడిట్ గౌరవం కూడా పెరుగుతుంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం కూడా ఉంటుంది. ఒప్పందాలలో క్రియాశీలత కూడా ఉంటుంది. ఆకర్షణీయమైన విషయాల గురించి ఎక్కువగా దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. విద్యార్థులు మరి చాలా బాగా ఆలోచనలను ప్రారంభించడం వలన మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు ఉంటాయి. ఆధునిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. వేగంగా ముందుకు సాగాలనేటటువంటి ఆలోచన విద్యార్థులలో ప్రారంభమైపోతుంది. ఆవిష్కరణలను అవలంబిస్తారు. వ్యాపారాలకు కావలసిన లాభం పెరుగుతుంది. శుభ పనులు అనుకూలంగా మారతాయి. విలువైన బహుమతిని పొందొచ్చు. కుటుంబ సభ్యులను గౌరవించడం వల్ల మేలు కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు లోతుగా సాగుతాయి. క్రెడిట్ ప్రభావాలు ప్రజాదరణ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు వ్యక్తిగత విజయాలు కూడా మరి పెరుగుతాయి. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మార్పులు మీకు కొన్ని విషయాలలో కనిపిస్తాయి. కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా అయితే ఉంటారు. భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సానుకూల పవనాలు వీస్తుంది. రాత్రి సమయంలో భార్య భర్తలు ఇద్దరు కూడా మంచి సమయం గడిపే అవకాశాలు లభిస్తాయి. ఈరోజు ఎవరైతే మరి నవవివాహితులు ఉన్నారో వారి ఒక అత్తమామల తరపు వారి నుండి కూడా ఈరోజు మరి ఒక వార్త అందుకునే అవకాశం కూడా ఉంది. దాని వలన మీకు లాభం కూడా చేకూరే అవకాశం ఉంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆధునిక విషయాలపై ఆసక్తి అనేది పెరిగిపోతుంది. వాగ్దానం అనేది ఈరోజు ఎవరికి చేయకుండా ఉండాలి. సంబంధాలపై నమ్మకం అనేది ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతోటి ఆనందాన్ని పంచుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. చిరస్మరణీయ క్షణాలు నిర్మించబడతాయి. పరస్పర నమ్మకం అనేది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సహకారాన్ని నిర్వహిస్తారు. ఆతిథ్యాన్ని కొనసాగిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో సమావేశం ఉంటుంది. ఇక ఆరోగ్య నైతికత విషయంలో చూసినట్లయితే కొనసాగింపు ఉంటుంది. వైభవం మీద ప్రాధాన్యత ఉంటుంది. ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది. ఓపికగా ఉంటారు. వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి శివలింగానికి జలాభిషేకం చేయాల్సినటువంటి అవసరం ఎంతనో ఉంది. మరి శివయ్యకు తెలుపు చందనం సమర్పించాలి. అప్పుడు మాత్రమే దోష నివారణ జరిగే అన్ని శుభాలు అయితే మరి కలుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము కుటుంబ జీవితంలో కూడా ఆదాయం అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు అయితే తప్పకుండా లభిస్తాయి. ఏదైనా సరే పని చేసినట్లయితే అది మీకు మంచి ఫలితాలను తెస్తుంది. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మరియు తప్పకుండా వైద్యుడిని సంప్రదించి మాత్రమే మందులను సేకరించాలి. మీరు విద్యార్థులైతే భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని శుభవార్తలను వినే అవకాశాలు అయితే రోజు కనిపిస్తున్నాయి. స్నేహితుల్లో ఒకరికి సాయం చేయడానికి మీరు ముందుకు వస్తారు. ఈరోజు మీ బంధువులలో ఒకరికి డబ్బు
ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. ఈ రోజు ఈ రాశి వారికి 65% వరకు అయితే అదృష్టం అనేది కలిసి వస్తుంది. మరియు ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య 95, లక్కీ కలర్ అయితే మరి పుదీనా. మరియు ఈ రోజు ఈ రాశి వారు మరి ఎక్కువగా చూసినట్లయితే ఓం నమో వెంకటేశ అంటూ 108 సార్లు జపిస్తూ ఉండాలి. ఇలా పఠించటం వలన మరి జపించటం వలన మేలు కలుగుతుంది. ఉదయం పూట 108 సార్లు మరియు రాత్రి పూట కూడా 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే దోష నివారణ అనేది జరిగిపోతుంది. అన్ని శుభాలు కలుగుతాయి. ఆటంకాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగించబడతాయి. ఆ తర్వాత ఈరోజు రాశి వారు ఉదయమే లేచి మరి సూర్యోదయం కాకమునిపై లేవాలి. తలంటు స్నానం చేసి మరి చక్కగా ఇల్లంతా కూడా బకెట్ నీటిలో పెద్ద ఉప్పు వేసి మరి 50 గ్రాముల పచ్చ కర్పూరం వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని మరి శివునికి మీరు ఈరోజు జలాభిషేకం చేసి శివయ్యకు పూజించి ఆ తర్వాత మీరు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పేదలకు కనుక మరి దుప్పట్లను పంచిపెట్టినట్లయితే దోష నివారణ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి. మీకున్న ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. ముఖ్యంగా అప్పుల బాధ తీరిపోతుంది. మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనులు మీకు చాలా పేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు. మరి ఎవరైతే మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. మరి చక్కని ఆరోగ్యం అనేది వారి వంత అవుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగము కూడా కలుగుతుంది. మరియు ఎవరైతే శత్రువులు ఉంటారో వారు ఏ విధమైనటువంటి చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాల నుండి ఎటువంటి హాని అనేది మీరు దరిచేరకుండా ఉంటుంది. దోష నివారణ చేయటం వలన అన్ని శుభాలే మీకు కలుగుతాయి. చక్కని ఫలితాలను అందుకోవడంలో సఫలీకృతమవుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.